భారతీయ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. సిజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపింది. ప్రధానంగా రెండు డిమాండ్లు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహిస్తూ. రెండు, కోటి పరిహారం ఇవ్వాలి. ఎవరైతే నీట్ ద్వారా నీట్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఆందోళనకు ముందు ఉన్న డిమాండ్ ఇది. థర్డ్ డిమాండ్ ఒకటి పెట్టారు ఈ ప్రతినిధుల ఈ చర్చల సందర్భంగా, కేసులు ఎత్తేయాలి అని చెప్పేసి. మొత్తం 3 డిమాండ్లతో ఇప్పుడు సిజేపీ ప్రతినిధులు చర్చలకు వెళ్లారు. చర్చలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ చర్చల అవుట్కమ్ ఏంటి అనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఏంటి అవుట్కమ్ ఏమొచ్చింది సతీష్ గారు? అంటే అవుట్కమ్ కోసం మనం మాట్లాడేటప్పుడు మీరు అన్నట్టుగా కేంద్రం ముందు సిజేపీ 3 డిమాండ్లు పెట్టింది. ఆ 3 డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్తుంది. మొదటిది, విద్యాశాఖ మంత్రికి బాధ్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకి కోటి పరిహారం ఇవ్వాలి. 3 విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి అన్నది 3 డిమాండ్లు. అయితే ఈ సిజేపీ ప్రతినిధులతో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఢిల్లీలో దాదాపు 2 గంటల పైగా చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులు నడ్డా అలాగే మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి స్పష్టమైన హామీ కేంద్రం నుంచి ఏమి లభించిందన్న దానిపై క్లారిటీ లేదు. ఒకటి ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేది ప్రధాన డిమాండ్ అన్ని వైపులా. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు రిజైన్ చేయలేని పరిస్థితి ఉంది. చేస్తారా చేయరా తెలియదు. అయితే కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనపై వేటు ఖాయమన్న చర్చ జరుగుతుంది. కేబినెట్ ఎక్స్పెన్షన్ ఎప్పుడు? ఈ సెషన్స్ తర్వాత అంటున్నారు. ఒకవేళ అప్పటి వరకు ఆగితే ఈ ఉద్యమం మరింత పెద్దదవుతే ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కొంత సమాధానం లేని ప్రశ్నే. రెండోది, కొంత కేంద్రం కూడా అలర్ట్ అయింది కాబట్టి నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించం, లీకేజీల్ని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం, విద్యార్థులు అందరూ ధైర్యంగా ఉండండి ఆయన ఒక మీడియా సందేశం రిలీజ్ చేశారు. రెండోది, ఎవరైతే మనకు తెలుసు అటు నిరాహార దీక్ష చేస్తున్నారో వాంగ్చుక్, ఆయన నిరాహార దీక్ష కూడా 26 రోజులు నిరాహార దీక్ష కూడా నిన్న విరమించారు. అంటే అక్కడ కూడా కేంద్ర మంత్రి నడ్డా జితేంద్ర సింగ్ వెళ్లారు. మరోవైపు విపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. అంటే ఇక్కడ ఇష్యూ ఉందని కేంద్రం గ్రహించింది. అక్కడ వరకు మనం వెల్కమ్ చేయాలి. ఎస్, ఇష్యూ ఉంది, తప్పు జరిగింది, దానిపై మేము చర్యలు తీసుకుంటాము, చర్చిస్తామని చెప్తున్నారు పార్లమెంట్ లో. రెండోది, వాంగ్చుక్ దగ్గరికి 2 కేంద్ర మంత్రులు వెళ్లారు, నిరాహార దీక్ష విరమింపజేశారు. 2 సిజేపీ ప్రతినిధులతో ఒక ఆరోగ్యకరమైన రీతిలో చర్చలు జరిగాయి. అయితే 3 డిమాండ్లు ఏమి నెరవేర్చాలన్నది ఇప్పుడు ప్రధానమైన అంశం. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ పై వేటైతే వేస్తుంది. ఒకటి. రెండోది, మనకు తెలుసు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని కూడా బదిలీ వేటు వేసింది ఈరోజు. అది ఈరోజు అన్నింటిలో ప్రముఖంగా కూడా వచ్చింది. అది కూడా ఒక నిర్ణయమే. అది వీళ్ళు డిమాండ్ లేకపోయినా అది కూడా కీలకమైన నిర్ణయమే. అలాగే ఈ నీట్ పరీక్ష లీకేజ్ తర్వాత సిబిఎస్ఈ ఇలాంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని కోరారు. మరి దానిపైన జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు. ఎందుకంటే కేంద్ర మంత్రులు వాళ్ళు చర్చించవచ్చు కానీ వాళ్ళకి డెసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు కాబట్టి ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే రైట్ మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీకే ఉంటుంది. అందుకు ఆ నిర్ణయం ఏం ప్రకటిస్తారు, ప్రధాన లెవెల్లో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని సిజేపీ అడుగుతోంది. మరి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న దానిపైన బాగా రచ్చ నడుస్తోంది. విద్యార్థులపై కేసులు ఎత్తేయటం అనేది వినడానికి, వాళ్ళు అడగడానికి బాగానే ఉంది. కానీ ఇందులో విదేశీ శక్తులు ఎంటర్ అయ్యాయి. అక్కడి నుంచి సోషల్ మీడియా అకౌంట్లు కొంత ఆపరేట్ చేశారు, కొంత విదేశీ శక్తుల సాయం అందింది. ఇలాంటి పరిణామాలు అలాగే మనం ఈ 2 రోజులుగా చూసిన కొన్ని వీడియోలు చూసాం. అంటే ఇక్కడ నాకున్న ఒక డౌట్ సతీష్ గారు, విద్యార్థుల మీద కేసు ఎత్తేయాలి, నిజంగా విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి, అవి అక్రమ కేసులు అయితే. అవును. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రమే లేరు అనేది స్పష్టం. అవును. అంటే విదేశీ శక్తులు ఉన్నాయి, కొంతమంది ఎక్కడి నుంచో వచ్చారు, అలర్ముఖలు వచ్చారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అండ్ కొత్తగా జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెడతారనే వార్త కూడా మనం ఇవాళ చూసాం. అవును. అంటే చాలా దారుణమైన చట్టం కదా. 12 రోజుల నుంచి 12 నెలల వరకు అసలు కేసు పెట్టకుండానే లోపలేయచ్చు. అవును. అంటే అది కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడైతే మీరు అన్నట్టుగా జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెడతారని ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో అప్పుడు ఈ డిమాండ్ పెట్టారు మొత్తం విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని. నేనేమంటానంటే విద్యార్థులపై కేసులు ఎత్తేయటం అనేది మంచిదే. కానీ ఇప్పుడున్న పరిణామాల్లో విదేశీ శక్తులు చొరబడ్డాయి,
వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేశారు, ఒక బూమరాంగ్ చేసే ప్రయత్నం చేశారు, దేశంలో ఒక వివాదాన్ని సృష్టించాలనుకున్నారు, పార్లమెంట్ పై దాడి బిగ్ టార్గెట్ అయింది. అక్కడ టార్గెట్ నీటి పరీక్ష లీకేజ్ వ్యవహారం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్. కానీ అక్కడ ఏంటి, హిందూ ముస్లిం అంశాలు చర్చకు వచ్చాయి, ఎవరెవరో ఏదేదో మాట్లాడారు, సంబంధం లేని వాళ్ళు చాలా మంది వీడియోలు బయటకు వచ్చాయి, రకరకాల ఆహాభావాలు, జుగుప్సాకరమైన ఆహాభావాలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. చివరికి పోలీసులపై కూడా విపరీతంగా అటాక్ చేశారు, చేయడానికి చాలా ప్లాన్స్ వేశారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు అంత ఈజీగా విద్యార్థులపై కేసులు ఎత్తేయాలంటే ఎత్తలేరు కదా. పోలీసులు కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసి నిజంగా జెన్యూన్ గా దర్యాప్తు చేసి, అంటే నిజంగా జెన్యూన్ గా శాంతియుతంగా ఎవరైతే ర్యాలీ చేశారో, ప్రొవోకింగ్ గా కాకుండా స్వేచ్ఛాయుతంగా వాళ్ళు డిమాండ్లు చేశారో అలాంటి విద్యార్థులు మాత్రం కేసులు ఎత్తేయాలి. ఇక్కడ మొత్తం విద్యార్థులపై అయితే కేసులు ఎత్తేయకూడదు. ఇక్కడ విద్యార్థులని సీసీ ఫుటేజీలు అన్ని ఉన్నాయి, పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులు, 119 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎవరైతే శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ర్యాలీ చేశారో వాళ్ళపై మాత్రం కేసులు ఎత్తేయచ్చు. కానీ ఎవరైతే ప్రొవోకింగ్ గా చేశారో, ఎవరైతే పోలీసులపై దాడులకు పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి భారతదేశం చట్టం విలువ ఏంటో తెలియాలి. నచ్చినట్టుగా మనం వ్యవహరించకూడదు. ఏదైనా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా మన కోరికల్ని, మన డిమాండ్లని మనం పరిష్కరించుకోవాలి అన్న స్పృహ వాళ్ళకి రావాలి. అందుకు ఖచ్చితంగా అలాంటి వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే. ప్రొవోకింగ్ ఎవరైతే చేశారో, మిగతా విదేశీ శక్తులు చేతులు కలిపారో దర్యాప్తులో అంత ఈజీగా పోలీసులు వదలరు కదా, వాళ్ళపై మాత్రం కేసులు కంటిన్యూ చేయాలి. శాంతియుతంగా నిజంగా ఇది ఒక్క డిమాండ్ మీద ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళపై ఉన్న కేసులు అయితే ఎత్తేయాలి. రెండోది, ఈ కోటి పరిహారం అనేది నేను ఇందాక ఈ విధాన పరంగా నిర్ణయం తీసుకోవాలి. మరి కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా బిగ్ డిమాండ్ అందరి వైపుల నుంచి. నేను అనుకుంటున్నా, అంటే రాజీనామా ఈ సెషన్స్ లోనే చేస్తారా, క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తప్పిస్తారా? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అంత ఈజీగా తీసే వ్యవహారం కాదు. చాలా సామాన్య కార్యకర్త నుంచి ఏబీపీ జాతీయ కార్యదర్శిగా, తర్వాత ఒడిశాలో భారతీయ జనతా పార్టీకి రాదు, బీజు జనతా దళ్ హోరు అప్రతిహాతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ వీక్ అయిపోయిన తర్వాత బీజేడీని ఎట్లా కొట్టాలంటే ఇక నవీన్ పట్నాయక్ వరుస గెలుస్తూనే ఉన్నారు. అలాంటి నవీన్ పట్నాయక్ ను ఓడించి అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి, భారతీయ జనతా పార్టీ ఒడిశాలో బతకడానికి ధర్మేంద్ర ప్రధాన్ కీలకమయ్యారు. అయితే పార్టీ పరంగా ఆయనకి గౌరవం ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఇది యాజ్ ఎ మినిస్టర్, యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్ గా ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన్ని రాజీనామా చేయమని అడుగుతున్నారు. నేను అనుకుంటున్నా ఈ సెషన్స్ లోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా ఉండొచ్చు. ఢిల్లీ నుంచి ఒక బీజేపీ ప్రముఖ మిత్రుడు అన్నారు, లేదంటే ఎంత ఇష్యూ అవుతుంది కాబట్టి అసలు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉండేది, తీసేసేవాళ్ళు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ తీసేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సెషన్స్ అత్యంత కీలకం, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గ్రహించింది, ఇది తప్పు జరిగిందని గ్రహించింది కేంద్రం కూడా, ఈ ఆందోళన మరీ తప్పుగా చూడట్లేదని అన్నారు. నాకు తెలిసి ఈ తరహా నిర్ణయాలు రాబోతున్న వారం 10 రోజులు చూడొచ్చు మనం.